హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను 2 రోజుల క్రితం మీకు తెలుగు ఇంగ్లీషు ట్రాన్స్లేషన్లో ప్రావెబ్స్, సూక్తులు, సామెతలు లేదా లోకోక్తులు అనేటువంటి టైటిల్తో 10 సామెతలకి తెలుగు ఇంగ్లీషు పెట్టాను. ఈరోజు ఇంకొన్ని వాటి కంటిన్యూషన్ పెడుతున్నాను. ఇవన్నీ మీకు చక్కగా నోట్ చేసుకుని మీరు అట్టి పెట్టుకుంటే జీవితంలో మీకు ఎంతో ఉపయోగపడతాయి. నాకు గురువులు చదువు నేర్పేటప్పుడు నాకు నేర్పిన విద్యతో నేను మీకు ఈరోజు చెప్తున్నానని ప్రతిరోజు చెప్తున్నాను. చాలా అవసరం మనకి ఈ సూక్తులు. జాబ్ చేసే దగ్గరైనా, ఎక్కడైనా మాట్లాడేటప్పుడైనా, టీచింగ్ ప్రొఫెషన్లో అయినా ఇలాంటి ఇంగ్లీషు తెలుగు ట్రాన్స్లేషన్ ఇవి మంచి మంచి చెప్పినప్పుడు చక్కగా మీరు ఫోన్ ఎప్పుడైనా సరే మనకి ప్రాబ్లం అయితే మళ్ళీ దొరకవు కదా అని చెప్పేసి ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటే చాలా మంచిది. ఒకసారి రాసింది 10 సార్లు చదివిన దాంతో సమానం. రాసేటప్పుడు మనం చక్కగా చదువుకుంటూ రాసుకుంటాము, మన మైండ్లో చాలా వరకు గుర్తుండిపోతాయి. రాసిన దాన్ని మళ్ళీ ఒక్కసారి మనం ఫ్రెష్ మైండ్తో చదువుకుంటే శాస్త్రంగా గుర్తుంటాయి మన మైండ్లో. అందుకని ఈరోజు ఇంక కొన్ని సూక్తులు చెప్తున్నాను మీకు. తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను. నెమ్మదిగా వాటిని నోట్ చేసుకొని చక్కగా పాటించి వృద్ధిలోకి వస్తారని ఆశతో మీ మాధవి మేడం. ఒక మహాప్రవక్త తన దేశంలోనే గౌరవింపబడడు. ఏ ప్రాఫిట్ ఈజ్ నాట్ ఆనర్డ్ ఇన్ హిజ్ ఓన్ కంట్రీ. ఒక మహాప్రవక్త తన దేశంలోనే గౌరవింపబడడు. ఏ ప్రాఫిట్ ఈజ్ నాట్ ఆనర్డ్ ఇన్ హిజ్ ఓన్ కంట్రీ. సోమరిగా ఉండేవాడు ఏ అవకాశాన్ని అందుకోలేడు. ఏ క్లోజ్డ్ మౌత్ క్యాచెస్ నో ఫ్లైస్. ఏ క్లోజ్డ్ మౌత్ క్యాచెస్ నో ఫ్లైస్. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నవాడు అతి అల్పమైన దాన్ని సహాయం కూడా తీసుకుంటాడు. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నవాళ్ళు అతి అల్పమైన దాన్ని కూడా సహాయంగా తీసుకుంటారు. ఏ డ్రౌనింగ్ మ్యాన్ క్యాచెస్ ఎట్ ఎ స్ట్రా. STRAW స్ట్రా, గడ్డి పరక అని అర్థం. సంతృప్తి నిండిన మనస్సే ఆనందానికి ఆలవాలం. ఏ కంటెంటెడ్ మైండ్ ఈజ్ ఏ పర్పెచువల్ ఫీస్ట్. ఏ కంటెంటెడ్ మైండ్ ఈజ్ ఏ పర్పెచువల్ ఫీస్ట్. అందుబాటులో ఉన్న చిన్న అవకాశమే అందుబాటులో లేని ఎన్నో అవకాశాల కన్నా మిన్న. ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ వర్త్ 2 ఇన్ ద బుష్. ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ ద బుష్. ఆడలేక మధ్యలో ఓడు, చేతగాని పనివాడు పనిముట్లో ఉన్న లోపాన్ని వెతుకుతూ ఉంటాడు. ఏ బ్యాడ్ వర్క్ మ్యాన్ బ్లేమ్స్ హిజ్ టూల్స్. ఏ బ్యాడ్ వర్క్ మ్యాన్ బ్లేమ్స్ హిజ్ టూల్స్. చేసుకున్న వారికి చేసుకున్నంత. యాజ్ యూ సో సో యూ రీప్. యాజ్ యూ సో సో యూ రీప్. కళ శాశ్వతము, మానవ జీవితము క్షణభంగురము. ఆర్ట్ ఈజ్ లాంగ్, లైఫ్ ఈజ్ షార్ట్. ఆర్ట్ ఈజ్ లాంగ్, లైఫ్ ఈజ్ షార్ట్. కళను నిక్షిప్తం చేస్తుంది. ఆర్ట్ కన్సీల్స్ ఆర్ట్. ఆర్ట్ కన్సీల్స్ ఆర్ట్. ఫలాన్ని బట్టి వృక్షం తెలుస్తుంది. ఏ ట్రీ ఈజ్ నోన్ బై ఇట్స్ ఫ్రూట్. ఫలాన్ని బట్టి వృక్షం తెలుస్తుంది. ఏ ట్రీ ఈజ్ నోన్ బై ఇట్స్ ఫ్రూట్. మెత్తగా ఉండేవాడే అందరినీ మొట్టుతాడు. ఆల్ లే లోడ్స్ ఆన్ ఏ విల్లింగ్ హార్స్. మెత్తగా ఉండేవాడే అందరినీ మొట్టుతూ ఉంటాడు. ఆల్ లే లోడ్స్, LAYLA LOADS లోడ్స్ ఆన్ ఏ విల్లింగ్ హార్స్. మెరిసేదంతా బంగారం కాదు, డాబుగా కనపడేవన్నీ విలువైనవి కావు. ఈ రెండిటికి ఒకటే ఇంగ్లీష్ కొటేషన్. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. పుణ్యపురుషుడు దైవస్వరూపుడు. An honest man is the noblest work of God. An honest man is the noblest work of God. అన్ని త్రోవలు రోమ్ నగరానికి తీసుకువెళ్తాయి. అన్ని ప్రయత్నాలు ఒకే పరమ సత్యానికి సోపానాలు. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. క్లిష్ట పరిస్థితుల్లోనే ఘనశీల నాణ్యత తెలుస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లోనే ఘనశీల నాణ్యత తెలుస్తుంది. Adversity is the touchstone of character. Adversity is the touchstone of character. ప్రళయం తర్వాత ప్రశాంతత వస్తుంది.
ప్రళయం తర్వాత ప్రశాంత పరిస్థితి నెలకొంటుంది. ఆఫ్టర్ ఏ స్ట్రామ్ కమ్స్ కామ్. ఆఫ్టర్ ఏ స్ట్రామ్ కమ్స్ కామ్. కేవలం బాహ్య రూపాలు చాలా వరకు అసలు సత్యాన్ని మరుగుపరుస్తాయి. కేవలం బాహ్య రూపాలు చాలా వరకు అసలు సత్యాన్ని మరుగుపరుస్తాయి. అపియరెన్సెస్ ఆర్ ఆఫెన్ డిసెప్టివ్. అపియరెన్సెస్ ఆర్ ఆఫెన్ డిసెప్టివ్. సోమరిపోతు మనస్సు సకల అరిష్టాలకు ఆలవాలం. సోమరిపోతు మనసు సకల అరిష్టాలకు ఆలవాలం. అన్ ఐడిల్ బ్రెయిన్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్. ఐడిల్, ఐడిఎల్ఈ. అన్ ఐడిల్ బ్రెయిన్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్. ఆది పురుషుడు చేసిన పాప ఫలితాన్ని మనం ఇంకా అనుభవిస్తూనే ఉన్నాము. ఆది పురుషుడు చేసిన పాప ఫలితాన్ని మనం ఇంకా అనుభవిస్తూనే ఉన్నాము. యాడమ్ ఏట్ ద యాపిల్ అండ్ అవర్ టీత్ స్టిల్ ఏక్. యాడమ్ ఏట్ ద యాపిల్ అండ్ అవర్ టీత్ స్టిల్ ఏక్. ఎక్కువగా మురిగే కుక్కలు కరవ్వు. నిరంతరము ప్రగల్భాలు పలికేవారు చాలా తక్కువగా వాటిని అమలు చేస్తారు. నిరంతరం ప్రగల్భాలు పలికేవారు చాలా తక్కువగా వాటిని అమలు చేస్తారు. బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బ్రైట్. సంక్షిప్తతే బుద్ధి కుశలతకు గీటురాయి. సంక్షిప్తతే బుద్ధి కుశలతకు గీటురాయి. బ్రెవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్. బ్రెవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్. పరాన్న భోజనము వ్యక్తిలోని ఉత్సాహాన్ని హరిస్తుంది. పరాన్న భోజనము వ్యక్తిలోని ఉత్సాహాన్ని హరిస్తుంది. బారోయింగ్ డల్స్ ద ఎడ్జ్ ఆఫ్ హస్బెండ్రీ. అసలు లేని దానికన్నా కొంతైనా మెరుగు. బెటర్ లేట్ దాన్ నెవ్వర్. బెటర్ లేట్ దాన్ నెవ్వర్. ఒకే జాతికి చెందిన పక్షులు ఒకే చోట గుమ్మికూడుతాయి. ఒకే మాదిరి ఆశయాలు అభిరుచులు ఉన్నవారు ఒకే చోట చేరుతారు. బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఎంత సామాన్యంగా ఉన్నా స్వగృహాన్ని మించిందేదీ లేదు. ఎంత సామాన్యంగా ఉన్నా స్వగృహాన్ని మించిందేదీ లేదు. బీట్ ఎవర్ సో హంబుల్ దెర్ ఈజ్ నో ప్లేస్ లైక్ హోమ్. బీట్ ఎవర్ సో హంబుల్ దెర్ ఈజ్ నో ప్లేస్ లైక్ హోమ్. వైద్యం కోసం ఎంత ఖర్చు చేసే కన్నా పుష్టికరమైన ఆహారం కోసం ఖర్చు చేయటం చాలా మంచిది. వైద్యం కోసం ఎంతో ఖర్చు చేసే కన్నా పుష్టికరమైన ఆహారం కోసం ఖర్చు చేయటం చాలా మంచిది. బెటర్ పే ద కుక్ దాన్ ది డాక్టర్. బెటర్ పే ద కుక్ దాన్ ది డాక్టర్. థ్యాంక్ యూ.